హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచిత వ్లాగ్స్. సో వీడియో వచ్చేసి జర్నీ విత్ మై వశుబాబు. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. చెప్పడానికైతే చాలా హ్యాపీగానే ఉంది, కానీ వశిని తీసుకొని నేను ఒక్కదాన్నే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికైతే తంటాలు ఎలా పడాలో అని చెప్పి కొంచెం భయంగా కూడా ఉంది. అండ్ మా బావ కూడా వస్తున్నారు, బట్ బస్ స్టాప్ దాకా డ్రాప్ చేసేసి మమ్మల్ని బస్ ఎక్కించేసి వచ్చేస్తారు. సో దట్ మేమైతే బస్ స్టాప్కి అయితే రీచ్ అయ్యాము. అక్కడ ఒక చిన్న షాప్ చేసేది ఉంటే మేమైతే షాప్కి వెళ్ళాము. వశి ఇంకా మా బావ ఇద్దరు చెప్పలు తీసుకుంటున్నారు. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మిర్రర్ ఉంటే నేను కూడా ఒక చిన్న క్లిప్ తీసుకుంటున్నాను. ఇంకా వాళ్ళు సెలెక్షన్ అయిపోయింది, తీసుకోవడం కూడా అయిపోయింది. సో దట్ మేము మా ఇంటికి వెళ్ళడానికి 2 బస్ స్టాప్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఫస్ట్ ఒక బస్ ఎక్కాలి, దిగాలి, వాళ్ళు ఇంకో బస్ ఎక్కాలి. అలా నాకు లగేజ్ క్యారీ చేసుకుని ఇంకా వశిని తీసుకొని వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా బావ ఏమో నెక్స్ట్ స్టాప్కి డ్రాప్ చేస్తానని చెప్పి అన్నారు. అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్కి మా అత్తమ్మ వాళ్ళ ఊరికి ఇంకా మా ఊరికి పెద్ద లాంగ్ డిస్టెన్స్ ఏం కాదు, చాలా దగ్గరే ఉంటుంది. కాకపోతే మా బావకి కొంచెం పనుండి కుదరకపోవడం వల్ల నన్ను బస్ ఎక్కించి ఇంకా మా బావ రిటర్న్ అవ్వడానికి అని చెప్పి నెక్స్ట్ స్టాప్లో డ్రాప్ చేయడానికని వచ్చారు. సో దట్ ఇంకా వాడిని ఒక్కడినే తీసుకొని వెళ్ళడం తప్పలేదు కాబట్టి ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఇంకా జర్నీ అంటే ఎలా ఉంటుంది, ఎక్కడ లేని ఆకలి అయితే వచ్చేస్తూ ఉంటుంది కదా. సో మా బావ మా కోసం అయితే కొంచెం స్టఫ్ అయితే తీసుకొచ్చారు తినడానికి. మేమైతే హాయిగా తినుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ సాంగ్స్ వినుకుంటూ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము నెక్స్ట్ స్టాప్కి. అదేంటో ఇంకా తను మమ్మల్ని డ్రాప్ చేయడానికి వస్తున్నారు కాబట్టి కొంచెం హ్యాపీగా ఉంది. నెక్స్ట్ స్టాప్ వరకు అయినా కొంచెం చిల్ అవ్వచ్చు అని చెప్పి మేమైతే చిల్ అవుతున్నాము హాయిగా. కానివ్వండి, మీకు నేనైతే డ్రైవర్ని ఉన్నాను, ఈ కార్కి మీరైతే ఓనర్స్ ఉన్నారు, మీ పనే బాగుందని చెప్పి మా బావ ఎప్పుడు అంటూ ఉంటాడు. ఎందుకంటే పాపం తను ఎప్పుడు డ్రైవ్ చేస్తూ ఉంటాడు, మేము హాయిగా కూర్చొని సాంగ్స్ వినుకుంటూ చిల్ అవుతూ ఉంటాము. అదొక రకమైన ఫీలింగ్, తనకి ఇంకా జెలస్ ఫీల్ అనమాట. ఇంకా నెక్స్ట్ స్టాప్ అయితే రానే వచ్చేసింది. టైమ్ టు స్టార్ట్ కార్ జర్నీ టు బస్ జర్నీ. ఇది నాకు ఇప్పుడు అసలైన హార్డ్ టైము. మా బావ ఏమో నీ సావు ఇంకా నువ్వు సావు అని చెప్పి మమ్మల్ని బస్ ఎక్కించేసి వెళ్ళారనమాట. ఇట్స్ వెరీ హార్డ్ టు లీవ్ వశి మా బావకైతే, కానీ తప్పదు, ఇట్స్ ఓకే, కొన్ని డేసే కదా, మేము మళ్ళీ తిరిగి వచ్చేస్తామనుకో. ఈ ఫ్రీ టికెట్స్ ఎక్కడ పెట్టారో కానీ ఎప్పుడు చూడు బస్సెస్ రష్. మా లక్ మాకైతే సీట్ దొరికింది, థ్యాంక్ గాడ్. ఇంకా మా వశిగాడు ఆ బస్సులో అది కావాలి ఇది కావాలి ఇది అని చెప్పి ఒకటి గోల. చిన్నపిల్లలన్నాక గోలు చేయకుండా అటు ఇటు కుదురుగా తిరగకుండా ఒకే దగ్గర కుదురుగా అయితే అస్సలు ఉండలేరు. అలాంటిది ఇప్పుడు బస్సులో వాడిని కట్టి పడేసినట్టు అయింది కాబట్టి వాడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. పర్లేదు, ఇట్స్ ఓకే, నేనైతే మేనేజ్ చేసుకున్నాను. ఇంకా బ్యాగ్లో ఉన్న చిన్న చిన్న వస్తువులు అది చూపించి ఇది చూపించి నేను వాడిని అయితే ఆడించి ఆ వాటర్ బాటిల్తోని వాటర్ అవి ఇవి చిన్న చిన్న స్టఫ్ ఇచ్చి మేనేజ్ చేసుకున్నాను. ఎలాగోలా మేమైతే ఇంటికి రీచ్ అయ్యాము. ముందే స్టాప్ దగ్గర మా నాన్న ఆల్రెడీ వెయిటింగ్ మా కోసం. వశిని చూడగానే వాళ్ళ రియాక్షన్ ప్రైస్లెస్. వీడియో అయితే తీద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఇట్స్ ఓకే. ఇంకా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఇంకా టీ తాగి ఫ్రెష్ అయ్యి మేము నైట్ డిన్నర్ చేసేసి ఇంకా మేము టైర్డ్ ఫీల్ అయ్యాం కాబట్టి మేము హాయిగా న్యాప్ తీసుకున్నాము. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.